బ్యాంబూ ప్లాంట్. దీనికి కొంచెం రెగ్యులర్ వాటరింగ్ ఉండాలి. కొంచెం తక్కువ వాటర్ అయినా గబాలన తొందరగా వడిలిపోయినట్టు అయిపోయి ఆకు తొందరగా రాలుతుంది. సో 5 కలర్స్ ఆఫ్ ఎడెండియమ్స్ ఉన్నాయి టెర్రస్ మీద. దీనికి అసలు లీస్ట్ కేర్ తీసుకోవాలండి. వన్స్ ద ప్లాంట్ ఇస్ దేర్, అసలు నీరు అవసరం లేదు. 10 రోజులు కొంచెం నీరు పోస్తే చాలు. అండ్ ఎండ ఎంత ఉంటే అంత ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా రోజులు చాలా రఫ్ అండ్ టఫ్ ప్లాంట్స్ వస్తున్నాయి. వాటరింగ్ కూడా చాలా రేర్గా చేస్తాను. మేము ఇలాంటి మాకు డోర్ ఎంట్రన్స్ దగ్గర కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పి, అక్కడేమో పెర్ఫ్యూమ్గా ఉండాలి, ఇక్కడేమో కలర్ఫుల్గా ఉండాలని చెప్పి ఈ పాట్స్ అన్ని పక్కన పెట్టుకోవడం జరిగింది. ఎన్ని పాట్స్ పెంచుకున్నా, ఎలా పెంచుకున్నా మనకి ఎక్కడ పొజిషనింగ్ ఆఫ్ పాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఎక్కువ కూర్చుంటున్నాం అక్కడ ఎక్కువ ఆక్సిజన్ ఉండాలి. ఎప్పుడు గెస్ట్లు వస్తున్నప్పుడు అందంగా కనపడాలి. ఆ పొజిషనింగ్ ఎలా ఉంటే ఆ మొక్కలు అందంగా కనపడతాయి. సో కలర్ఫుల్గా ఎక్కడ ఉండాలి, పెర్ఫ్యూమ్గా ఎక్కడ ఉండాలి, ఆక్సిజన్ ఎక్కడ ఉండాలి అన్నది మనం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కామన్ సెన్స్తో మనం ప్లాన్ చేసుకుంటే మన టెర్రస్ గార్డెన్ చాలా అందంగా చేసుకోవచ్చు. మట్టి లేకుండా పెరిగే మొక్కలు, అవును మరి, నీటితోనే పెరిగే విధానం. అలా అని వాటర్ వేస్ట్ అవ్వదు. 90% వాటర్ని సేవ్ చేస్తూ 15-20 రోజుల్లోనే ఆరోగ్యకరమైన ఆకుకూరలు, మనకు కావాల్సిన చిన్న చిన్న కూరగాయలు పండించుకునే పద్ధతిని గురించి డాక్టర్ సత్యనారాయణ గారు వివరిస్తారు. చూసేద్దామా? నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి. నేను అగ్రికల్చర్ బయోటెక్నాలజీ చేశాను. తర్వాత మేము సొంతంగా ఒక యూనిట్ స్టార్ట్ చేసామండి. ఇది వచ్చేసి సాయిల్లెస్ కల్టివేషన్ అంటారు. అంటే ఎక్కడ కూడా మట్టి ఉండదండి. మట్టి లేకుండా ఆల్మోస్ట్ ఆల్ ఆకుకూరలన్నీ కూడా పండించవచ్చు. ఇందులో వచ్చేసి తోటకూర కానీ, పాలకూర కానీ, మెంతికూర కానీ, లేకపోతే క్యాబేజ్ అంటే బేబీ క్యాబేజ్ ఉంటుంది, లెట్యూస్ కానీ, కేల్ కానీ, సెలరీ కానీ, రోజ్మెరీ కానీ, థైమ్ కానీ, ఇలా ఎగ్జాటిక్ వెజిటబుల్స్ పండించవచ్చు, నార్మల్ వెజిటబుల్స్ పండించవచ్చు అండి. ఇంతకుముందు పాత పద్ధతుల్లో ఏంటంటే మట్టితో పండించారు. ఇప్పుడు మట్టి లేదండి. మట్టి లేకుండానే చాలా లాభాలు ఉన్నాయి. మట్టి వల్ల వచ్చే సంక్రమించు రోగాలు ఉంటాయండి. అవి దాదాపు 35 to 40% ఉంటాయి. అవన్నీ ఇందులో మినిమైజ్ చేయవచ్చు. మట్టి అనేది చాలా కాంపాక్ట్గా ఉంటుంది. దానివల్ల ఏరియేషన్ జరగట్లేదు మన రూట్స్కి. సో దానివల్ల ఏంటంటే మనము నీటితోనే ఆల్మోస్ట్ ఆకుకూరలు పండించవచ్చు, పెద్ద ఆకుకూరలు కూడా పండించవచ్చు. మనకు కరెక్ట్గా 15 రోజుల నుంచి 20 రోజుల లోపల పంట వస్తుందండి. ప్లస్ తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వస్తుంది. ప్లస్ మనకు పెస్టిసైడ్ కొట్టన అవసరం లేకుండానే పంటలు పండుతాయండి. ఇంకోటి ఏంటంటే వాటర్ అనేది 90% సేవ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తుంది. ఆ వాటర్ మనకు తాగడానికి నీళ్ళు లేనప్పుడు మొక్కలకు పోయేసే ఈ సదుపాయం ఉండకపోవడం వల్ల మనకేంటంటే ఈ హైడ్రోఫోనిక్స్ అనేది ఫ్యూచర్లో చాలా పెరుగుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే అఫోర్డబుల్ ప్రైసెస్లో మనం ఆల్మోస్ట్ హైడ్రోఫోనిక్ సెటప్ను చేసేసి మనం ఓన్గా కూడా వెజిటబుల్స్ గ్రో చేసుకొని మనం పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ను మనం తీసుకోవచ్చు. ఇది కోకోపీట్ అండి. కోకోపీట్ ఏంటంటే మనకు కోకోనట్ హస్క్ నుంచి వస్తుందండి. ఆ హస్క్ నుంచి వచ్చే మెటీరియల్ని మనం ఏంటంటే మామూలుగా క్లీన్ చేసేసి దీంట్లో కాల్షియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ ఇవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది కోస్టల్ ఏరియాలో పెరుగుతుంది కాబట్టి ఈ క్లోరైడ్స్ ఉంటాయి. ఈ క్లోరైడ్స్ అన్నీ వాష్ చేసేసి మనము పెట్టుకొని దీన్ని మన గ్రో బ్యాగ్ సిస్టంలో వాడతామండి. పెద్ద కూరగాయలు లైక్ టమోటా కానీ, బ్రింజాలు కానీ ఏవైతే కూడా మట్టి లేకుండా పండించాలంటే ఇప్పుడు అందరూ టెర్రస్ గార్డెనింగ్లో చేస్తున్నారు. దాన్ని మట్టితో చేస్తున్నారు. మట్టి లేకుండా మనము ఈ కోకోపీటు
ఇలా కలుపుకోవాలండి. కోకోపీటు ఇది పర్లైట్ అంటారండి. ఇది పర్లైటు ఇలా కొద్ది కలుపుకొని, ఇది వర్మిక్యులేటు, ఇది ఎవాపరేషన్ను కంట్రోల్ చేస్తుందండి. ఇది ఒక మినరల్. వర్మిక్యులేటు అంటే వర్మీ కంపోస్ట్ కాదండి, ఇది సపరేట్గా మినరల్. సో ఇలా 3 మిక్స్ చేసేసేసి ఈ మిక్స్ చేసేసిన మెటీరియల్ను ఈ గ్రో బ్యాగుల్లో నింపేసేసి, ఆ గ్రో బ్యాగుల్లో మనం కనుక కరెక్ట్గా పెట్టేసేసి, మనం రౌండ్గా నింపేసి పెట్టేసేసి దాంట్లోకి హైడ్రోఫోనిక్ న్యూట్రియన్స్ మనం యాడ్ చేయాలండి. ఈ విధంగా మనం చెర్రీ టమోటో ఇలా పెంచుతున్నాము. ఇది జుకినీ అండి. ఇలా ఏ మొక్క అయినా పెంచొచ్చండి, ఈ హైట్లో వస్తుంది. ఎందుకంటే దీంట్లో మట్టి లేదు కాబట్టి మనకు పొరోసిటీ ఎక్కువగా ఉంటుంది, అంటే ఏరియేషన్ బాగా జరుగుతుంది. దానివల్ల ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరిగేసి మనకు ప్లాంట్ అనేది తక్కువ టైంలో ఎక్కువ ఈల్డింగ్ వస్తుందండి. దాదాపు 15 నుంచి 20 కేజీల టమోటా ఒక్క మొక్కకు వచ్చే ఆస్కారం ఉందండి ఈ పద్ధతి. ఎక్కడ కూడా వాటర్ వాడకుండా మనం ఏంటంటే దీంట్లో ఏం వాడతామంటే కోకోపీట్, పర్లైట్, వర్మిక్యులేట్ అంటే సాయిల్లెస్. ఇది కూడా సాయిల్లెస్ అండి. ఇందులో మనం ఏంటంటే ఈ 3 మెటీరియల్ 3 కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. కోకోపీట్, పర్లైట్, వర్మిక్యులేట్. కోకోపీట్ వచ్చేసేసి 75%, పర్లైట్ వచ్చేసి 15% అండ్ వర్మిక్యులేట్ వచ్చేసి 10% యాడ్ చేస్తామండి ఈ బ్యాగ్కు. సో ఇది ఒక బ్యాగ్ అండి. సో ఈ బ్యాగ్లో మనము ఈ మెటీరియల్ అంతా యాడ్ చేస్తాం. ఇది నల్లగా కనిపిస్తుంది కానీ సాయిల్ కాదండి, ఇది మొత్తం 3 కంపోజిషన్ అండి. కోకోపీట్, పర్లైట్ అండ్ వర్మిక్యులేట్ ఉండే మిక్చర్ అనమాట. ఇందులో ఎక్కడ కూడా సింగిల్ సాయిల్ పార్టికల్ ఉండదు. సో మనం ఏంటంటే దీంట్లో ఈ 3 కూడా ఏ దాంట్లో న్యూట్రియన్స్ ఉండవు. వాటర్లో మనం ఏంటంటే న్యూట్రియన్స్ కలిపి యాడ్ చేసి దీనికి న్యూట్రిషన్ యాడ్ చేస్తున్నామండి దీనికి. సో దీంట్లో మనము చెర్రీ టమాటో గ్రో చేసామండి. ఇది వచ్చేసేసి ఆల్మోస్ట్ 2.5 monthsలోనే మనకు కటింగ్ వస్తుందండి. ఇది అప్ టు 25 feet దాకా హైట్ వెళ్తుందండి. కోకోపీట్కి ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుందండి. సో ప్లస్ పర్లైట్ వచ్చేసేసి ఏరియేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ప్లస్ ప్లాంట్కి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉందో వాటర్ రిక్వైర్మెంట్ అప్పుడు వాటర్ రిలీజ్ చేస్తుంది పర్లైట్. వర్మిక్యులేట్ ఏంటంటే రూట్ జోన్ టెంపరేచర్ని కూల్గా ఉంచేటట్లు చేస్తుంది. సో ఈ 3 ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ప్లాంట్ అనేది చాలా ఎర్లీగా వస్తుంది. ప్లస్ దిగుబడి అనేది కూడా ఆల్మోస్ట్ 3 times ఎక్కువగా వస్తుంది. మామూలు ట్రెడిషనల్ ఫార్మింగ్లో ఒక టమోటా మొక్కకి మామూలుగా మట్టిలో పెంచితే 3 to 4 kgs మాత్రమే వస్తుంది. ఇందులో మనకి ఏంటంటే గ్రో బ్యాగ్ మెథడ్లో గ్రో చేస్తే అప్ టు 15 to 20 kgs కూడా దిగుబడి తీయవచ్చు. సో దీంట్లో మనకి ఏంటంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ ఎక్కువ జరగడం వల్ల, మట్టి లేదు కాబట్టి ఆ కాంపాక్ట్నెస్ లేకపోవడం వల్ల మనకి ఏంటంటే మనకు దిగుబడి అనేది చాలా పెరుగుతుంది. ప్లస్ మట్టి లేదు కాబట్టి ఆ మట్టి నుంచి వచ్చే సంక్రమించే రోగాలు కూడా 35 to 40% రోగాలను కూడా మనం దీనివల్ల అవాయిడ్ చేయొచ్చండి. సో తొందరగా మనము క్రాప్ను కూడా తీయవచ్చు, ప్లస్ పంటను కూడా ఇంక్రీజ్ చేయొచ్చు 3 to 4 times. ఇది చాలా బెస్ట్ మెథడు. మామూలుగా టెర్రస్ గార్డెనింగ్లో చాలామంది మట్టి వాడుతుంటారు. మట్టి బదులు ఈ మెథడ్ వాడడం వల్ల ఏమంటే మనకు రోగాలు లేని మనము ఆకుకూరలు కూడా తినవచ్చు దీని ద్వారా. ఇది వచ్చేసి గ్రో బ్యాగ్ మెథడ్ అండి. సడన్గా ఏ బర్త్డే పార్టీనో ఫంక్షనో వచ్చిందనుకుందాం, వారికి గిఫ్ట్ చేయాలి. అదే మన దగ్గర బంధువులు, ఆత్మీయులు అనుకోండి, మనే స్వయంగా చేసి ఇవ్వాలని కోరుకుంటుంది. కానీ ఎలా చేయాలి తెలియదు కదా. మరి గిఫ్ట్ బాస్కెట్ని బ్యూటిఫుల్గా మనమే ఎలా తయారు చేసుకోవాలో చెప్తా అంటున్నారు సుజాత గారు. చూసేద్దామా? నమస్కారం అండి, నా పేరు సుజాత వేట్కూరి. నేను ఎంకామ్ చేశాను అండ్ తర్వాత 10 years సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ అడ్మినిస్ట్రేటర్గా చేశాను. నా హాబీస్ ఏదైనా ఆర్ట్ వర్క్ అవి చేస్తూ 10 మందికి ఉపయోగపడాలి అనుకునేటట్టు ఉంటాను. ఇది ఇంకొక సింపుల్ గిఫ్ట్ అండి. మనం కొన్నిసార్లు మన బడ్జెట్ 25 rupees, 20 rupees, 10 rupees ఇట్లానే ఉంటుంది. ఏదైనా ఇద్దామని ఉంటుంది కానీ ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేము. ఇది మీకు జస్ట్ 2 బ్యాంగిల్స్ అండి. ఈ క్లాత్ అనేది యూజువల్లీ మనకి గిఫ్ట్ ర్యాపింగ్లో కానీ, సంక్రాంతి లేకపోతే దివాళీ లేకపోతే January 1st గిఫ్ట్ ప్యాకింగ్లతో వాటితో వస్తుంది. దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని ఇట్లా 2 బ్యాంగిల్స్లో పెట్టి ఇక్కడ చిన్న పసుపు కుంకుమ పెట్టేసి తాంబూలంతో ఇచ్చినా కూడా డెఫినెట్లీ ఇట్స్ ఏ సంథింగ్ డిఫరెంట్ గిఫ్ట్ అవుతుంది. అక్కడ మీకు ఖర్చు చాలా చాలా తక్కువ ఉంటుంది, కానీ చూసిన వాళ్ళకి
సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఇచ్చారు, మనం కూడా ఇద్దాము అనిపించే దాంట్లో ఉంటుంది. ఇది అగైన్ ఇంకో టైప్ ఆఫ్ గిఫ్ట్ అండి. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కొన్ని బుట్టలు అవన్నీ మనకు వస్తాయి, లేదా మనం ఇస్తాం. ఫ్రూట్స్తో కొన్ని చోట్ల ఫ్రూట్స్ కొన్నప్పుడు ఇస్తారు. వీటిని వేస్ట్ చేయకుండా అలా పడేసేసి వేస్ట్ చేసే బదులు దీనికి ఒక చిన్న సింపుల్ చిట్కా ఏంటంటే, మన దగ్గర ఏదైనా పాత లేస్ ఉంటే లేస్ని పైకి బార్డర్ కింద ఇచ్చేసేయచ్చు. ఇది సింపుల్ షాడో ల్యాంప్ అంటారు. ఈ షాడో ల్యాంప్ కిందంతా నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసేసాను, ఒక ప్లాస్టిక్ రేపర్ వేసాను, దానిపైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీకు ½ కిలో 25 రూపీస్లోనే దొరుకుతుంది. దీనికి మనకి జస్ట్ ఒక 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది. హార్డ్లీ 10 to 15 రూపీస్ ఖర్చు అవుతుంది. దాంట్లో ఇది షాడో ల్యాంప్ పెట్టాను. అండ్ ఇంట్లోనే ఉన్న పాత ఫ్లవర్స్ అవన్నీ తీసి పెట్టాం. పిల్లల బర్త్డేలకి వాటికి వచ్చే ఈ ప్లాస్టిక్ బటర్ఫ్లైస్ ఉంటాయి. ఈ బటర్ఫ్లైస్ మనకి ఎక్కడ దొరుకుతాయి, అక్కడ మార్కెట్లో దొరుకుతుంటాయి. అలా పెట్టి చిన్నది ఇచ్చాం. దీంట్లో దీపం వెలిగించుకుని ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఈ ఓవరాల్ గిఫ్ట్ అంతా కలిపి మీకు మనమే తయారు చేసుకుంటే 50-60 రూపీస్ కన్నా ఎక్కువ అవ్వదు. సో అది మీకు అడిషనల్ ఇంట్లో ఉన్న వస్తువులతో మనమే చేసుకుంటుంటే చాలా తక్కువ ఖరీదు పడుతుంది. అవసరం లేని వస్తువులు పక్కన పడి ఉన్న వాటిని అన్నింటినీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ టైప్ ఆఫ్ బౌల్స్ కానీ ఇట్లాంటి ప్యాకింగ్ కానీ యూజువల్లీ మనకి చైనా మేడ్తో ఉంటాయి, చైనా నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి కూడా మనం లెస్ ఎక్స్పెన్సివ్లో వాడుకోవచ్చు. ఇట్లాంటి బౌల్స్ అని కానీ ఇవన్నీ కానీ మనకి మార్కెట్లో చాలా తక్కువ ఖరీదుకి ఈజీగా దొరుకుతాయి. అట్లానే ఈ మెటీరియల్ కూడా చాలా ఎక్కువ మెటీరియల్ మీకు మార్కెట్లో డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి. జస్ట్ మీరు చేయాల్సింది ఏమీ లేదు, గ్లూ గన్ తీసుకొని సైజెస్ చూసుకొని క్లాత్ కట్ చేసి దీనికి పెట్టేసేసి థింగ్ వేసేయడమే. దీంట్లో మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఫ్రూట్స్ ఇవ్వచ్చు, పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వచ్చు, లేదా పెద్దవాళ్ళకి ఇంకేదైనా మీరు ఇవ్వాలి అనుకుంటే ఇట్లా ఏ వయసు వాళ్ళకైనా దానికి తగినట్టు దీన్ని మనం చేయొచ్చు. దీంట్లో అట్లనే సైజ్ కూడా మీరు ఇవ్వాలనుకున్న సైజుని బట్టి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో విత్ లెస్ ఎక్స్పెన్సివ్, మనం ఇంట్లో కూర్చుని చేసుకోగలిగే సింపుల్ గిఫ్ట్ విత్ డిఫరెంట్ టైప్. ఇది అగైన్ ఒక సింపుల్ గిఫ్ట్ అండి. ఇది ఒక పిల్లల బర్త్డేకి ఇచ్చాము. ఇది యాక్చువల్లీ ఈ బాస్కెట్ ఏదైతే ఉందో ఇది మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. వెదురు బాస్కెట్స్ అమ్మే వాళ్ళ దగ్గర 10 to 15 రూపీస్ మధ్యలో ఉంటుంది. దీనికి ఏం చేసామంటే జస్ట్ సాటిన్ రిబ్బన్ వేసి ఈ పర్ల్స్ పెట్టేసాము అండ్ ఇది పెట్టాం. దీని నిండా పిల్లలకి చాక్లెట్స్ కానీ వాట్ ఎవర్ వాళ్ళకి నచ్చేది ఒక ఫ్రూటో లేకపోతే బిస్కెట్సో పెట్టిస్తే ఓవరాల్ గిఫ్ట్ అంతా కలిపి మీకు 70 రూపీస్ కూడా పట్టదు. అండ్ ఈ పేపర్స్ ఇవన్నీ ఆల్రెడీ పిల్లల దగ్గర ఉంటాయి, వాళ్ళ చేతే కూడా మనం చేయించవచ్చు. వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. దీంట్లో డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ఐడియాస్. పిల్లలకి మనం ఇచ్చేటప్పుడు వేరే కవర్ అట్లా ఏమి ఇవ్వక్కర్లేకుండా దీంట్లో చాక్లెట్స్ పెట్టేసేసి, లేదా మనం ఏది ఇద్దాం అనుకుంటున్నామో పిల్లలకి అది కలర్ పెన్సిల్స్ కానీ వాట్ ఎవర్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నామో అది పెట్టిస్తే వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దే విల్ కీప్ ఇట్ యాజ్ అ పెన్సిల్ స్టాండా లేకపోతే పెన్ స్టాండా అన్నట్టు వాళ్ళ స్టడీ టేబుల్ మీద పెట్టుకుంటారు కూడా. సో పక్కన అనేది పెట్టేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మళ్ళా పేపర్ కవర్ కానీ లేకపోతే ఇంకేదైనా కవర్ కానీ బయట నుంచి తెచ్చే బదులు డైరెక్ట్గా ఇది ఇస్తే దే విల్ యూజ్ ఇట్ ఫర్ కంటిన్యూస్లీ. టేబుల్ స్టాండ్ కింద వాడుకుంటారు. ఎరేజర్స్ పెట్టుకోవచ్చు, షార్ప్నర్స్ పెట్టుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఇచ్చినంతసేపు, వాళ్ళు ఎదురుగా ఉన్నంతసేపు వాళ్ళకి గుర్తుంటుంది ఇది పలానా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ దాంట్లో ఇచ్చారు. మట్టి లేకుండా మొక్కలు ఎలా పెంచుకోవాలో చూసేసాం కదా. మరి పూర్తిగా మట్టితో కాకుండా కోకోపిట్తో పాటుగా ట్రెడిషనల్ పద్ధతిలో మొక్కలు ఎలా పెంచుకోవాలి, అలాగే డ్రిప్ అండ్ డ్రైన్ విధానాన్ని కూడా వివరిస్తానంటున్నారు రవిచంద్ర గారు. మరి చూసేద్దామా? ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని డబ్బా నిండా ఈ విధంగా నింపుకోవాలి. నింపుకొని మీరు అందులో విత్తనాలు పెట్టుకోవచ్చు, లేదా సీడ్లింగ్స్ మొక్కలైనా సరే నాటుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విధానం దేనికంటే
కూరగాయ మొక్కలకి, ఆకుకూరలకి. పళ్ళ చెట్లకు వాడేటప్పుడు మట్టుకి ఇట్లాంటి 250 లీటర్ల డ్రమ్ముని సగం కోయాలి. సగం కోసి అక్కడ ఉన్న విధంగా ఏర్పాటు చేసుకుని, నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఆ పైపులై అమర్చుకొని దాంట్లో మట్టికి 25% మట్టి, 25% కొబ్బరి పొట్టు, 25% వర్మీ కంపోస్టు, అలాగే ఆవు ఎరువు కూడా ఒక 25%, ఒక 10% నీమ్ కేక్ మిశ్రమాన్ని కలుపుకోవాలి. మట్టి ఎందుకు కలపాల్సి వచ్చిందంటే అందులో పళ్ళ చెట్లు బారుగా ఎదుగుతాయి కాబట్టి స్టేకింగ్ కోసం. నేను ఇప్పుడు చెప్పిన మిశ్రమం లైట్ వెయిట్గా ఉంటుంది, గుల్లగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎంత అదైనా సరే ఇలాగ తీసి ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఈ చెయ్యి ఇలా కిందకు పెట్టేయచ్చు. యాక్చువల్గా ఇందులో విత్తనాలు వేశాను నేను. చెయ్యి కింద వరకు వెళ్ళిపోతుంది ఎప్పుడు కావాలి అప్పుడు. కానీ అదే ఇందులో మట్టి నింపామనుకోండి, మట్టికి ఈ పాటింగ్ మిక్స్కి తేడా ఏంటంటే మట్టి ఇందులో నింపటం వల్ల వాటర్ డ్రైన్ అవుట్ కాదు ఒకటి, రెండోది ఫంగల్ డిసీజ్ వస్తుంది, మూడోది ఆ చెట్టుకి నెమటోడ్ ప్రాబ్లం వస్తుంది, హుజోరియం విల్ట్ లాంటివి వస్తాయి. అనేక రకాల విల్ట్స్ వచ్చి వేరుకుళ్ళు తెగులు అంటుంది దాని తెలుగులో. ఆ వేరుకుళ్ళు తెగులు రావడం వల్ల సరిగా అది చనిపోతుంది ఎక్కువగా. మనందరికీ కూడా చాలామంది ఇళ్లల్లో తులసి మొక్కలు చనిపోతున్నాయండి, మేము ఎన్నిసార్లు పెట్టినా ఏమిటి కారణం, మేము బాగా నీళ్లు పోస్తున్నాం. ఒకటి, బాగా ఎక్కువ నీళ్లు పోసినా వేరుకుళ్ళు తెగులు వస్తుంది, పోసిన నీళ్లు డ్రైన్ అవుట్ కాకపోయినా వేరుకుళ్ళు తెగులు వస్తుంది. తగినంత నీరు పోయాలి. ఇలాంటి డబ్బాలలో మనం రూఫ్ టాప్ గార్డెన్కి ఎస్పెషల్గా కూరగాయలు పెంచేటప్పుడు మట్టిని అవాయిడ్ చేయటమే మంచిది. ఎందుకంటే మట్టిలో మనకి ఈ పదార్థాలు దొరకడం వల్ల మట్టి వేసుకోవడంలో ఇంత నిరంతరం కూరగాయలు అనేది రావటం, ప్రొడక్షన్ తక్కువగా ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఇది. ఈ పాటింగ్ మిక్స్ చేసిన కాడి నుంచి విపరీతమైన కూరగాయలు 365 రోజులు మన కుటుంబ అవసరాల కోసం నిరంతరం పండించుకునే అవకాశం ఉంది. మరి మా ఇంటి మహాలక్ష్మి కార్యక్రమం మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ ఎపిసోడ్ని కనుక మీరు మళ్ళీ చూడాలనుకుంటే డిడి యాదగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.